ప్రభు నందందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ సమయంలో దేవాది దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహాతండ్రి అయినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు దాని ప్రేమ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళ యేసు ప్రభు గారిని దేవుడు కుమారునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్టిజం తీసుకొని ఆయన యొక్క సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న మీ అందరికీ లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ గ్రంథం మరలా చెప్తున్నాను, మత గ్రంథం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సకల శాస్త్రాలు మించినటువంటిది, మించినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే దేవుని నోటుపూరగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథం కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి మహత్తరమైనటువంటి ఘనత ఉన్నది. ప్రియమైన దేవుని వల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం గమనంలో ఏది తీసుకున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో నుంచే ఉంది. అలాగే దైవానుసారమైనటువంటి బోధ, కల్పిత బోధ. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే ఈ దినమున ఎన్నో పరిపరి విధములుగా బోధలు మనకు జరుగుతూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటని మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగినట్టయితే ప్రపంచ గమనంలో నేడు జరుగుతున్న ప్రతి ఒక్క ఆకృత్యాలు, విధ్వంసకాండలు ప్రియమైన దేవుని వాళ్ళు, ఎందుకంటే దేవుని భక్తి, దేవుని భయం, దేవుని యొక్క మన్నన లేకపోవడంతోనే వారికి ఇటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్టయితే 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరల చెప్తున్నాను, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఒక్కడే. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, బౌద్ధమా, సిక్కు, పార్ష, ఎవరైనప్పుడు కూడా ప్రియమైన దేవుని వాళ్ళ దేవుడు అనేటప్పటికి ఒక ఆయనే పరమ తండ్రి, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ప్రియమైన దేవుని వాళ్ళ మహాతండ్రి, దేవాది దేవుడు. ప్రియమైన దేవుని వల్ల ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులనుకును మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి కూడా ఒక ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. చూసారా, క్రీస్తు యేసు అను నరుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ బోధకులారా, దైవజనులారా, దైవాంశ సంభూతులారా, వాక్యాన్ని బోధించే పండిత పామరులారా, దైవజనులారా, ఏమనుంది? దేవుడు ఒక్కడే. మీరెవరవనివ్వండి, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, పార్షియాలిటీ, జైనువా, బౌద్ధుడువా, జైన మతస్థుడు, బుద్ధ మతస్థుడు, ఎవరు అయినప్పుడు కూడా వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్, ది గ్రేట్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ప్రియమైన దేవుని వల్ల దేవుడు అనేటప్పటికి ఒక ఆయనే, నో మోర్ అదర్స్. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఒక్కడే. చూసారా, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. చూసారా, మా దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడు, ఆయనే క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును దేవుడు కాదు, క్రీస్తు యేసును నరుడు సంబోధించారు. ప్రియమైన దేవుని చూశారు కదా, అంటే నరుడు అని అనగానే ఏదో మనలాంటి నరుడు అని అనుకోగలరు. ప్రియమైన దేవుని వారా, దైవాంశ సంభూతుడైనా, దేవునితో పంపబడిన వాడే నరుడైనా, దేవుని ప్రణాళికలో వచ్చినటువంటి నరుడైనా, దేవుని సంకల్పంలో వచ్చినటువంటి నరుడైనా, ప్రియమైన దేవుని వాళ్ళు ఏదో నరుడు అనేటప్పటికీ మనలాగా అనుకుని జనాలు ఏదో ఇదైపోగలరు. కానీ క్రీస్తు యేసు నరుడు. చూసారా, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా దేవుడి సంకల్పం నిర్మించుకొని దేవుని తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపడం జరిగింది. 1 తిమోతి 2:6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూసారా, ఎంతటి మహానుభావుడు, ఎంతటి త్యాగశీలి, ఎంతటి త్యాగగనుడు.
ఈజ్ వన్ అండ్ ఓన్లీ హీరో ఆఫ్ ది వరల్డ్. చూసారా, ప్రపంచానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు గారు అందరి చూసారా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే ఆయనే అర్పించుకున్నాడు. ఉన్నారా? చూసారా, నాయకుల కోసం ప్రాణాలు అర్పించేటటువంటి వాళ్ళని కార్యకర్తలు చూస్తున్నాం, కానీ కార్యకర్తల కోసం ప్రాణాలు అర్పించే నాయకులు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని వలన. ఎలక్షన్ అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా ఎంత గొడవలు జరుగుతున్నాయి. నాయకుల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు, కానీ కార్యకర్తల కోసం ప్రాణాలు అర్పించే నాయకులు ఎక్కడ కనిపిస్తున్నారు? అక్కడ ఏమైనా ఉన్నారా? చూసారా ప్రియమైన దేవుని వలన. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను దాని అర్పించుకొను. అర్పణ, ప్రాణార్పణ, చిన్న అర్పణ కాదు ప్రియమైన సహోదరులారా, ప్రియులారా. చిన్న అర్పణ కాదు అది. ప్రాణార్పణ అంటే చిన్నది కాదు. లోక పాపాలు మోసుకెళ్ళడం అనేది చిన్నది కాదు. తక్కువ బలవంతుడు కాదు. పాప విమోచకుడు, లోక రక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినడు. ప్రభు అంటే రాజు. ప్రభు అంటే ఇంకేదో ఇది అనుకోగలడు. ప్రభు అంటే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే ఈయన తను తానే క్రయధనంగా అర్పించుకోవడానికి తండ్రి దగ్గర సెలవు తీసుకొని, తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని, తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకొని, తండ్రి ఏ విధంగా అయితే పంపించారో వాక్యాన్ని, సువార్తని ప్రకటించి, ప్రజలందరూ ఏ విధంగా బ్రతకాలని ప్రకటించి, పాపం చేయకుండా ఉండాలి, ఎలా ఉండగలగా అనేది నిరూపించి, ఏ పాపం కూడా చేయకుండా వెళ్ళగలిగినటువంటి ఒకే వక్త, వన్ అండ్ ఓన్లీ ద పర్సన్, శకపురుషుడు, యుగ పురుషుడు, జీసస్ క్రైస్ట్ మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. చూసారా, పాపులను రక్షించుటకు. తెలిమైన దేవుని వల్ల 800 కోట్ల మంది ఉన్నటువంటి జనాల్లో ఏ ఒక్కరూ నేను పాపం చేయలేదని చెప్పగలరా? పాపం చేయలేదని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ప్రియమైన దేవుని వల్ల. చూశారు కదా, అమెరికా అధ్యక్షులు, చైనా అధ్యక్షులు, జపాన్ అధ్యక్షులు, సింగపూర్ అధ్యక్షులు, భారతదేశం అధ్యక్షులు, భారత ప్రధానమంత్రులు ఎవరైనప్పుడు కూడా నేను పాపం చేయలేదని చెప్పేసి గుండెల మీద చేసుకుని చెప్పుకునేటువంటి ధైర్యం ఎవరికైనా ఉన్నదా? చూశారు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు నేను పాపం చేయలేదని అనుకుంటే యేసు ప్రభు గారిని ఇదే ఒక్కర్లా, యేసు ప్రభు గురించి ఆలోచించక్కర్లా. ప్రియమైన దేవుని. చూసారా, రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనే ఉన్నది. చూసారా, ఎక్కడి నుంచి వచ్చారనైనా లోకమునకు వచ్చేదైనా. చూశారు కదా, అంటే ఏమనుకుంటున్నారు? 2000 సంవత్సరాలు యేసుప్రభు పుట్టారు అనుకుంటున్నారు. ఆ పుట్టిన యేసుప్రభు కాదు నేను. ప్రియమైన దేవుని వాళ్ళంటే యుగాల ముందే దేవుని దగ్గర, దేవుని సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మహానుభావుడే యేసుప్రభు. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో, అందుకనే దైవానుసారమైన బోధ చెప్పాలని కోరుకుంటున్నాను, కల్పితమైన బోధ చెప్పకూడదు. ప్రియమైన దేవుని. అందుకనే బైబిల్లో ఉన్న బోధ ఏ విధంగా అయితే రాసి ఉన్నదో ఆ బోధనే చెప్పగలగాలి, కానీ మనం లేనిపోయిన కల్పితాలు, కల్పనా కథలు సృష్టించి చెప్పేటటువంటి వారిగా ఉండకూడదని దైవజనులకు హృదయపూర్వకంగా నిర్ణయించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్ల రోమా 8:9, రోమా 10:8-9 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇంటి వాక్యము నీ హృదయంలో ఉన్నది, నీ నోట్లో ఉండాలి. చూసారు ప్రియమైన దేవుడు, ప్రకటించు విశ్వాసమైన ఉండాలి. వాక్యంలో విశ్వాసం ఉండాలి. మెయిన్ విశ్వాసం లేనటువంటి వ్యర్థం అనమాట. ప్రియమైన దేవుని వల్ల నిర్ధకం. అందుకని అదేమని చెబుతున్నది 9, అదేమనగా యేసు ప్రభు అని అంటే ప్రభు అని అంటే రాజని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. చూసారా, యేసు ప్రభు గారిని ఎవరు లేపారండి? ప్రియమైన దేవుని వల్ల దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాతండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. చూసారా, తేజోమయుడు, జ్యోతిర్మయుడు అయినటువంటి మహాదేవుడు యేసుప్రభు గారిని మృతుల నుంచి లేపారు. యేసుప్రభు ఆయన అంత మట్టుగా ఆయన లేచిపోలేదు. ప్రేమ దేవుని ఆయన లేపారు. దేవుడు లేపాడు కనుకనే ఆయన లేచారు. ఈ దిన మన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. ప్రేమ దేవుని వాళ్ళు. ఎందుకంటే బైబిల్ని చెప్తూ ఉండగా మనం ఏదో కల్పనా కథలతో చెప్పేస్తున్నాము. ప్రేమ దేవుడు. అందుకనే యేసుప్రభు దైవం సమ్మతుడు, దైవం యొక్క పూర్తి దేవుని యొక్క స్వరూపం ఉన్నటువంటి వ్యక్తి, దేవునితో పంపిన వ్యక్తి, దేవుని
యొక్క ఆశీర్వాదాలతో వచ్చినటువంటి వ్యక్తి మన ఆయన చూశారు కదా, దేవుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. దేవుని యొక్క పూర్ణాత్మతోను పూర్ణ బలంతోనూ ఆయన పంపింపగలిగాడు కనుకనే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా యేసు ప్రభు చేయడం జరిగినది. ప్రియ సహోదరులారా, చూశారు కదా, తను తాను అర్పించుకోవడం అనేది మాటలు కాదు. ఇంట్లో ఒకరు పాపం చేస్తేనే తల బాధేసుకుంటారు, నెత్తి బాధేసుకుంటారు, ఏంట్రా బాబు చనిపోదామనే పరిస్థితులు ఉంటుంటారు. కానీ లోక పాపం మోసుకెళ్ళడం అంటే చిన్న పని కాదు, చిన్న శక్తివంతుడు కాదు. అంటే లోక పాపాన్ని మోసుకెళ్తుంటే ఎంతటి బలవంతుడు, ఎంతటి దీక్షాపరుడు, ఎంతటి శాంతమూర్తి, ఎంతటి దయలతో ఉన్నవాడు, ఎంతటి ప్రేమామూర్తి, ప్రేమ దేవుడు. అందుకనే లోక పాపాలను మోసుకెళ్ళేటటువంటి మనిషి వ్యక్తిగా మనం యేసుప్రభుగా చూడగలిగినట్టయితే ఏదో మనలాంటి నరుడు అనుకోగలరు. కానీ దైవ సంకల్పంలో పూర్తిగా దైవత్వాన్ని సంతర్శించుకున్నటువంటి మహానుభావుడుగా యేసుప్రభు గారు మనకు కనిపిస్తారు. చూసారా, మొదటి యోహాను 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. చూసారా, ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన వాక్యం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. చూసారా, దేవుడు నిలిచి ఉంటాడు. ఇంతకన్నా ఇంకా సాక్ష్యం కావాలా? ఇంతకన్నా నీకు ఇంకొప్ప కావాలా? అంటే దేవుని కుమారుడుని ఒప్పుకోవట్లేదంటే నీలో దేవుడు లేడు, దైవత్వం లేదు, దైవానుసారం బోధ నీతో లేదు, కల్పిత బోధ ఉన్నదనమాట. చూసారు కదా, యేసు దేవుని కుమారుడిని ఎవరైతే ఒప్పుకుంటారో వానిలోనే దేవుడు ఉంటారు, దైవానుసారమైన బోధ ఉంటుంది, దేవుడు నిలిచి ఉంటాడు. చివరి వరకు ఆయన దేవుని యొక్క మన్నలతో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క సంకల్పంతో, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఉండగలుగుతున్నాడు. కనుకనే ఈ విధమైన బోధన చేస్తున్న వారే చివరి వరకు నిలవగలరు. ఎంతటి అపవాదులు వచ్చినా, ప్రియమైన దేవుని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తట్టుకొని ఉండగలరు. కనుకనే ప్రియ సహోదరులారా, ప్రియులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, దైవజనులారా, దైవాను సంభూతులారా, జ్ఞానవంతులారా, యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకొననో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుడు నిలిచి ఉంటాడు, దేవుడు నిలిచి ఉంటాడు, దేవుడు నిలిచి ఉంటాడు. యేసు దేవుడు అని చెప్పితే దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనకున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు దేవుడని ఎవడు ఒప్పుకొనుండో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడని పదం ఉన్నట్టయితే చూపించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఉన్నదా? ఉన్నట్టయితే చూపించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. లేనట్టయితే ఒప్పుకోండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రియ దైవాంశ సంభూతులారా, దైవజనులారా, క్రైస్తవ సమాజమా, చూసారా, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడన్న మాటే మనకి బైబిల్లో కనిపిస్తుంది. నీలో దేవుడు నిలిచి ఉన్నాడంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడిని ఒప్పుకోగలిగే పరిస్థితి తప్పనిసరి. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, దైవానుసారమైనటువంటి బోధన చేయాలని కోరుకుంటున్నాను. దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క మన్ననలో, దేవుని పనిలో మనం ఉండగలగాలంటే ఆయన యొక్క బోధని మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నామని చూసుకోవాలి. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. జీవము కలిగిన మా దేవా, జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో దీవించుచు. జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో దీవించుచు. నీ కృప చేతనే మాకు
చేతనే మాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు ఆడనా, ఓపిక నాలో ఉన్నంత వరకు మా విమోచకుడవు నీవేనని, మా విమోచకుడవు నీవేనని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, రక్షణ మాకు నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, మేముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, మేముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము మాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా, నీ వాగ్దానమే మమ్ము బలపరచెని, నీ వాగ్దానమే మమ్ము బలపరచెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా, చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసుని పంపగా మేము బ్రతికొండగా, యేసుని పంపగా మేము బ్రతికొండగా, నిరీక్షణ కోల్పోకు మా ప్రాణమా, నిరీక్షణ కోల్పోకు మా ప్రాణమా, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, జీవము కలిగిన మా దేవా, జీవము కలిగిన మా దేవా, కరుణతో మమ్ము కాపాడు మా తండ్రి, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ దీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి, పరమ తండ్రికి, మహాదేవునికి, ఆయన ప్రియ కుమారుని ద్వారానే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను.